రైల్వే గేట్ల స్థానే ఆర్ఓబీలు నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏలూరు నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తూ నగరానికి గేట్ల మార్గం ద్వారా కలిగే ట్రాఫిక్ చెర నుండి మోక్షం కల్పించేందుకు శ్రమిస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఒక పక్క నియోజకవర్గ అభివృద్ధికి రాజీలేని పోరాటం చేస్తూనే మరోపక్క అభివృద్ధికి సహకరించిన వారికి న్యాయం చేసేందుకు లబ్ధి చేకూర్చేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు నగర ముఖచిత్రాన్ని మార్చేందుకు ట్రాఫిక్ కష్టాల నుంచి నగర ప్రజలకు శాశ్వత విముక్తి ప్రసాదించేందుకు కీలక అడుగులు పడుతున్నాయి. ఇదే క్రమంలో బుధవారం ఏలూరు మార్కెట్ యార్డ్ సమీపంలోని రైల్వే గేటు వద్ద నిర్మించనున్న ఆర్ఓబీ ప్రాంతాన్ని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే మ్యాప్ ద్వారా పనుల వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో సేతుబంధన్ పథకంలో భాగంగా మార్కెట్ యార్డ్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం 40% భాగస్వామ్యంతో ఆర్ఓబీ మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో రైల్వే ప్రాజెక్టుగా మార్చాలనే తన ప్రతిపాదనను ప్రధానంగా స్వీకరించారని, దీనికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా తన వంతు సహకారం అందించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 100% రైల్వే శాఖ టేకోవర్ చేసుకుందని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు అన్యాయం జరగకుండా వారికి అవసరమైన న్యాయం చేసేందుకు గరిష్ట లబ్ధి చేకూర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ఈ విషయంలో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తామని బాధితులకు కొండంత భరోసానిచ్చారు. ప్రధానంగా ఇళ్లు కోల్పోతున్న వారికి అవసరమైన మేర పరిహారం అందించడం జరుగుతుందని, పర్మనెంట్ పట్టాలు ఉన్న వాళ్ళందరికీ బిల్డింగ్ కాస్ట్ చెల్లించడంతో పాటు బీఫామ్ పట్టాలు కలిగిన వారికి స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నగరాభివృద్ధితో పాటు ప్రజల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం అత్యంత సానుకూల పరిణామంగా పేర్కొన్న ఆయన పవర్పేట ప్రాంతంలో నిర్మించనున్న ఆర్ఓబీ విషయంలో కూడా ఇదే మాట వర్తిస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్ఎస్సి శ్రీనివాసరావు, రైల్వే కన్సల్టెన్సీ కోస్టల్ ల్యాండ్ సర్వేయర్ సయ్యద్ షాన్ బాషా, ఆర్ఎన్బి డిఈ గోవింద మోహన్, కార్పొరేషన్ ఆర్ఓ అరుణ, ఆర్ఐలు సాయి పవన్, రవికుమార్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు అమరావతి అశోక్, వందనాల శ్రీనివాస్ మరియు పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ ఏలూరు నియోజకవర్గం మార్కెట్ యార్డ్ దగ్గర రైల్వే ఆర్ఓబీ ఏదైతే పెండింగ్లో ఉందో, ఇంతకుముందు అది సేతుబంధంలో ఉండి మరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 40% పెట్టుకునే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని రైల్వే వాళ్ళకే ప్రాజెక్ట్ మార్చమని చెప్పి మేము అప్లై చేయడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ ఎంపీ గారు కూడా దాన్ని ఫాలో అప్ చేశారు. దానికి ఇప్పుడు శాంక్షన్ అయ్యి మొత్తం రైల్వే వాళ్ళు టేక్ ఓవర్ చేసి ఏదైతే 2029 లోపు ఎక్కడా కూడా రైల్వే గేట్లు ఉండకూడదనేది దేశవ్యాప్తంగా ఒక నిబంధన పెట్టారు. దానిలో భాగంగానే మరి దీన్ని పరిశీలించడానికి అధికారులు అందరూ కూడా వచ్చారు. రైల్వేతో, మున్సిపాలిటీ వాళ్ళు అవుతారు, ఎలక్ట్రికల్ వాళ్ళు అవ్వచ్చు. దీనికి సంబంధించి మరి ఎక్కడ ఎన్ని ఇల్లు పోతున్నాయి, వాళ్ళకి ఏ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలనేది కూడా అన్ని 2 రోజుల్లో వెరిఫై చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ కొంతమంది బీఫామ్ పట్టా వాళ్ళు ఉన్నారు, అలాగే పర్మనెంట్ పట్టా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బిల్డింగ్ కాస్ట్తో పాటు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్ది. బీఫామ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తే తప్పనిసరిగా ఎవరికి కూడా అన్యాయం జరగకోకుండా, ఎందుకంటే ఇది ఏది చేసినా ఇది ఏలూరు అభివృద్ధి కోసం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే రైల్వే ఫ్లైఓవర్లు అనేది దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా రైల్వే క్రాసింగ్ ఓవర్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఎవరికి ఇబ్బంది లేకుండా పెరుగుతున్న ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకుని మరి దీన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నిన్న కూడా ఏదైతే పవర్పేట దగ్గర వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాంట్లో భాగంగానే ఒక 130 మందికో ఎవరికైతే జరుగుతుంది. వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళందరూ కూడా అద్దెకు ఉండే వాళ్ళే ఎక్కువ మందిగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే ఫర్నిచర్ షాపు, ఎలక్ట్రికల్ షాపులు అన్నారో దానికి అడ్డ రోడ్లో ఏదైతే మేము దాన్ని రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళకి కమర్షియల్గా ఇప్పుడు ఏదైతే ఇదివరకు హౌసింగ్ వాళ్ళు కమర్షియల్లోకి మార్చుకున్నారో ఇప్పుడు ఆ రోడ్డు వైడెన్ చేయడంతో వాళ్ళు కూడా అక్కడ కమర్షియల్లోకి మార్చుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అడ్డ రోడ్లోకి ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అభివృద్ధిలో భాగంగా మనం ఏదో 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాం అనేది కాకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే
అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా సహకరిస్తే, ఇవాళ ఒక దగ్గర ఉన్న వాళ్ళు మనం రేపొద్దున ఇంకొకరి దగ్గరికి వెళ్తాం, ప్రతి ఒక్కరు కూడా ఎవరి వ్యాపారం వాళ్ళకి పెరుగుద్ది. డెఫినెట్గా 10 రోజులు 20 రోజులు లేట్ అవ్వచ్చు కాబట్టి ఎవరికి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా కాంపన్సేషన్ విషయంలో ఎవరికి నష్టం జరగదు, అందరికీ లబ్ధి జరుగుద్ది. టెనెంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా అద్దెకి తీసుకునే వాళ్ళే కాబట్టి వేరే చోటన వాళ్ళకి ప్రయోజనం అనేది వాళ్ళకి కలుగుద్ది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.